దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు బిల్లి. వాళ్ళు అట్లాంటి పేర్లే పెట్టుకుంటారు, పిల్లి కాదు బిల్లి. ఆయన భయంకరమైనటువంటి వ్యభిచారి, భయంకరమైనటువంటి తాగుడు, జూదం, ఇంకా పాపాలు ఏవేవి ఫారిన్ కంట్రీస్లోనే అన్ని తనలో ఉన్నాయండి. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చేసాడో, దేవుని వైపు తిరిగేశాడో, దేవుడు అతని సేవలో వాడుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు ఏమైందంటే, తాను ఏ ప్రాంతంలో భయంకరమైన పాపంలో జీవించాడో ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి ఈయన అటెండ్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. ప్రాంతానికి వెళితే ఈయన వచ్చాడనేటువంటి వార్త ఆ ప్రాంతంలో తెలిసిందండి. ఎవరికి తెలిసింది? వీళ్ళ ఫ్రెండ్స్కు, ఈయన పాత సర్కిల్కి తెలిసిందండి. ఆయన మారినాడని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆయన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ, లేకపోతే ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గరికి వచ్చేసారండి. ఆయన దగ్గరికి వచ్చేస్తే ఇక ఎంత దారుణం అంటే, ఆయన ఫంక్షన్కి నడుచుకుంటూ పోతుంటే వెనక నుంచి ఇంతకుముందు అతనికి ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కొంతమంది గర్ల్స్ పిలవడం ప్రారంభించారు. బిల్లీ, కమ్ హియర్, వీఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాం, మా దగ్గరికి రా, పాపం చేద్దాం, పాపంలో జీవిద్దాం, పాపంలో గడుపుదాం అని పిలవడం ప్రారంభించారంట. అతను వినబడుతుంది, కానీ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వాళ్ళు 1, 2, 3, 5 మంది, మనోనికి ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి చాలా మంది లేడీస్ వచ్చేసారంట. పెళ్లి అయిన వారు, పెళ్లి కానీ అందరూ వచ్చేసారంట. వచ్చి పిలుస్తున్నారంట, బిల్లీ, వీఆర్ హియర్, మా సైడ్ చూడు. లాస్ట్కు అందరికి కోపం వచ్చిందంట. ఏంది ఇన్నిసార్లు పిలుస్తుంటే చౌడేమని వచ్చిందేమో ఈ క్యాండిడేట్కు, వేరే ఊరికి పోయి వేరే రకంగా జీవించి చౌడు వచ్చిందేమో, లేకపోతే ఏమైనా ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకుని, ఇయర్ పాడ్స్ ఏమైనా పెట్టుకున్నాడేమో అనుకొని దగ్గరకు వచ్చి గట్టిగా పిలిచినా పలకడం లేదు. ఇక ముందుకు వచ్చేసారంట. ఏంటి పిలుస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావు, ఇంతకుముందు మా వెంబడి జొల్లు గార్చుకొని పరిగెత్తే వ్యక్తివి, ఇప్పుడేంటి చాలా లెవెల్ దబ్బుతున్నావు? ఆయన వాళ్ళందరినీ చూసి నవ్వి ఒక మాట అన్నాడంట, ఆ బిల్లి చనిపోయాడు, ఇప్పుడు నేను కాదు జీవించేది, నాలో ఉన్న క్రీస్తే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సత్య ప్రవర్తన, నీ ప్రవర్తన సత్యమును బట్టి ఉండాలి. నీ జీవితంలోనికి శోధనలు వస్తాయి, నా జీవితంలోనికి వస్తాయి, ఆయా తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి. సత్య ప్రవర్తన, ఇంతకు ముందు ఉన్న మనుజాశలను అనుసరించి ప్రవర్తించగా, దేన్ని బట్టి ప్రవర్తించాలి? అమ్మో, దేవుని వాక్యం ఈ రకంగా ఉంది, దేవుడు ఈ రకంగా మాట్లాడు, నా జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి? అదే 16వ వచనంలో, మిమ్మును పిలిచినవాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1:16, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, అండర్లైన్ దట్ వర్డ్, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. చర్చిలోనే కాదు, ప్రతి చోట. నువ్వు ఒక ఇంటికి వెళ్ళావా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావా, ఒక చాట్లోకి వచ్చేసావా, ఒకరితో నువ్వేమైనా ఫోన్ కాల్ కాన్వర్సేషన్లోకి ఎంటర్ అయిపోయావా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది తామర పుష్పాన్ని చూసిండరు, కానీ తామర పుష్పంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అది చాలా గలీజ్ అయినటువంటి నీళ్ళల్లో పెరుగుతుందండి. తామర పుష్పం అనేటువంటిది చాలా పెద్ద ఆకులు ఉంటాయి, ఆ పెద్ద ఆకుల్లోంచి ఒక మంచి పుష్పము, కలర్ఫుల్ ఫ్లవర్ బయటకు వస్తుందండి. కిందంతా కూడా చాలా డర్టీ వాటర్ ఉంటుంది, పాచి నీళ్ళు లేకపోతే ఇంకొక రకమైన నీళ్లు ఉంటాయి. కానీ తామర ఆకు పైన ఒక్క రోత ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. క్రైస్తవ జీవితం అంటే అదే. నీ కింద పాపం ఉండవచ్చు, కానీ నీలోనికి పాపం రాకూడదు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చర్చిలో ఎవ్రీబడి విల్ బి హోలీ పర్సన్ అండి, అతి పరిశుద్ధులంగా ఉంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ప్రవర్తన ఏ రకంగా ఉంది? బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు యు ఆర్ ఓపెనింగ్ ద సెల్ ఫోన్, నీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నావు, ఏం చూస్తున్నావో నీకు తెలుసు. నీ ప్రవర్తన పరిశుద్ధంగా లేకపోతే నువ్వు సత్యం అనుసరించడంలా, నిన్ను బట్టి దేవుడు అస్సలు సంతోషించడంలా. దేవుని బిడ్డలారా, మొదటిగా మన జీవితంలో సత్యమును బట్టి ప్రేమించడం ఉండాలి. నీ శత్రువునైనా, నీకు కీడు చేసిన వారినైనా వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. నీ ప్రేమ
దేన్ని బట్టి ఉండకూడదు, సత్యమును బట్టి ఉండాలి. రెండవదిగా నీవు సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. యువర్ బిహేవియర్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ లైఫ్. దేవుని యొక్క జీవితాన్ని బట్టి నీ జీవితం ఉండాలి. యేసు ప్రభు 30 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. 1-2 రోజులు కాదు, 30 సంవత్సరాలు. పరిచర్య లేదు, ఎక్కడ సేవ లేదు, జనాలు లేరు, ఒకటి పనులు చేసుకుంటూ జీవించాడు. ఆ తర్వాత 30వ సంవత్సరం తర్వాత పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు. ఎందుకు ఆ స్వరం వినబడింది? 30 సంవత్సరాల ఇంటిలోనైనా, బయటనైనా, ఫ్రెండ్స్ దగ్గరైనా, పనుల్లోనైనా హి వాజ్ ఎ హోలీ మ్యాన్. పరిశుద్ధంగా ఉన్నాడు. ఈరోజు చర్చిలో బాగున్నావు, కానీ స్కూల్లో ఏ రకంగా ఉన్నావో, కాలేజీలో ఏ రకంగా ఉన్నావో, ఉద్యోగంలో ఏ రకంగా ఉన్నావో, ఇంట్లోంచి అందరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏ రకంగా ఉన్నావో, నీ ప్రవర్తన సత్య ప్రవర్తనగా ఉండాలి. కొంతమంది ఏ రకంగా ఉంటారో తెలుసా? చేసేదంతా పాడు పనులు ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు, పెద్దలకు అనుమానం, ఏం చేసావు అంటే ఏం చేయలే. అది ఏం ప్రవర్తన? అసత్య ప్రవర్తన. ఏం చేయలేదు, మంచిదే, కానీ వాళ్ళ ముఖ కవలికలు చెప్తాయి వాళ్ళు ఏం చేశారు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, మీ యొక్క ముఖ కవలికలు మీ పైన సాక్ష్యం పలుకుతాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, సత్యమును అనుసరించేటువంటి వ్యక్తివా? అలాగైతే సత్యమును బట్టి ప్రేమించు. నెంబర్ 1, సత్యమును అనుసరించే నీ ప్రవర్తన ఉండాలి. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులుగా అవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. సత్యమునకు సహాయకులమవునట్టు. దేనికి సహాయకులంగా ఉండాలంట? సత్యమునకు సహాయకులంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సత్యమును బట్టి ప్రేమ ఉండాలి, సత్యమును బట్టి ప్రవర్తన ఉండాలి, సత్యమును బట్టి సహాయకులుగా ఉండాలి. దేనికి సహాయకులుగా ఉండాలి? చూడండి, ఇందాక 8వ వచనం చదువుకున్నాం, ఇప్పుడు 5-6 వచనాలు చదువుదాం. 5-6 వచనాలు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయో తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల. చాలు. ఇక్కడ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? సత్యమునకు సహాయకుడు అంట. ఏ రకంగా సహాయకుడు? 5వ వచనంలో ఉంది, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఎవరో వేరే ప్రాంతం నుంచి వచ్చారంటండి. ఇప్పుడు నా వైపు చూడండి, ఎవరో వేరే ప్రాంతం నుంచి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, వారిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి బాధలు ఉన్నాయి. ఈతడు గాయు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? వాళ్ళని చూశాడు, అరే నాకు దేవుడు ఆశీర్వదించాడు, నాకు మంచిగానే ఇచ్చాడు, 3 పూటలు తిండి తింటున్నా, ఒక ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, నా చేతుల్లో డబ్బు ఉంది. కానీ ఎదుటిగా ఉండేటువంటి వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడని విశ్వాసికి చేసినట్టుగా వారికి చేస్తున్నాడంట. వాళ్ళెవరో తెలియదు, కానీ ఒక దేవుని బిడ్డకు చేసినట్టుగా వాళ్ళకి సహాయం చేస్తున్నాడంట. ఈరోజు నువ్వు దేవుని బిడ్డ అయితే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని బిడ్డకే సహాయం చేస్తాం. వాడా, ఆమెకా, దానికా, ఇది మన పదాలు కాదు. సత్యమునకు సహాయకులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, 5 నెలల క్రిందట వేరే వాళ్లకు బాగలేదని ఉదయాన్నే జూమ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చిందండి, మన పరిచర్యకు సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఉన్న హాస్పిటల్కు మేము వెళ్తే ఆ హాస్పిటల్లో వారి కోసం ప్రార్థన చేస్తే ఆ బెడ్ ప్రక్కన నేను రెజినా వెళ్ళాము. మేము ఎవరికైతే ప్రార్థన చేశామో ఆ బెడ్ ప్రక్కన ఒక యంగ్ లేడీ పడుకున్నారు. ఆ ముఖంలో బాధ ఉంది, ఆ ముఖంలో వేదన ఉంది, బాగా కనబడుతుంది. కానీ ఎవరో తెలియని ఆమె, పెద్ద బొట్టు పెట్టుకుంది, ఉంటే మహా అంటే ఒక 28-29 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ముందు ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటూ చాలా టెన్షన్గా ఉన్నాడు. నేను చూసి ఏంటి, ఎవరు వీళ్ళు? చూస్తే ఆ పక్క ఆయన భర్త అనుకుంటే మాట్లాడుతున్నాడు. ఎవ్వరు లేరు, ఏం చేయాలని అర్థం కావడం లేదు. వెంటనే నేనేం చెప్పలేదండి, రెజినా ఆమె దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమైందమ్మా? మేము తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తుంటే రాజంపేట దగ్గర మా బస్సు యాక్సిడెంట్ అయిపోయింది,
యాక్సిడెంట్ అయిపోయింది, ఇదిగో నా కాలు ఇరిగిపోయింది. రాజంపేటలో హాస్పిటల్స్ లేవని అంబులెన్స్లో కడపకు వచ్చాం. ఏం చేయాలని అర్థం కాలేదు మేడం. చిన్న పిల్లలు, మా అత్త బయట ఉన్నారు, కాలు ఇరిగిపోయింది. అది వాళ్ళ భర్త, అందుకే ఎవ్వరు లేరు ఇక్కడ. ఏం చేయాలని అర్థం కావడం లేదు. వెంటనే మేమేం చేసాం తెలుసా? వాళ్ళు ఎవరో తెలీదు, ప్రార్థనకు రాలేదు, ఎవరి బంధువులు కాదు అసలు. మేము చెప్పాం పలానా హాస్పిటల్లో బాగుంటుంది. వెంటనే రెజినా చేసిన పని ఏంటి తెలుసా? అమ్మా, ఆ పిల్లలకి ఏం లేదు కదా, నేను తీసుకొని వస్తాను, టిఫిన్ తీసుకొని వస్తా. మేడం ఎందుకండి? లేదు పర్లేదు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. అక్కడ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసాం. ఆ తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత తనకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఎక్కడ భోజనం చేస్తారు? వెంటనే ఫోన్ చేసి వాళ్ళకు భోజనపు ఏర్పాట్లు ఇంటి నుంచే పంపించింది. ఆ తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మేము హైదరాబాద్కి వెళ్ళాలి, మా అత్త పిల్లల్ని పంపించాలి, త్వరగా వెళ్తే బాగుంటుంది, పిల్లలు చాలా కష్టపడతారు ఇక్కడ. అప్పుడు నేను అన్నాను, ఫ్లైట్ ఉందండి అని డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేసాను. ఇది జరిగి 6 నెలలు. ఒకరోజు 3 నెలల తర్వాత ఒకరోజు ఒక తెలియని నంబర్ నుంచి రెజినా కాల్ వచ్చింది. హలో మేడం, మీరు రెజినానా? అవును మేడం, నేను మేడం. ఎవరమ్మా? నేను హైదరాబాద్లోంచి ఫోన్ చేస్తున్నాను. ఆ రోజు నాకు కాలు ఇరిగినప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేశారు చూడండి. అవును, ఎలా ఉన్నావు? మేడం ఇప్పుడు నడుస్తున్నాను మేడం. ఆ రోజు మీరు మాకు ఒక దేవుడిలాగా వచ్చారు. అమ్మా, మేము దేవుని సేవ చేస్తాం. అవునా, అందుకా ఇలా చేశారు మీరు దేవుని బిడ్డలా? మీరు దేవుని సేవకులా? పాస్టరా? సత్యమునకు సహాయకులం అంటే అది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి తెలుసా? మీరు హైదరాబాద్కి ఎప్పుడొచ్చినా మా ఇంటికి రండి, మా కోసం ప్రార్థన చేయండి. సత్యమునకు సహాయకులుగా గాయు పనిచేశాడు. ఎవ్వరు లేరు, ఎదురుగా పరదేశిగా ఒక వ్యక్తి ఉంటే విశ్వాసికి చేసినట్టుగా నాకు అనిపించింది. చర్చి వాళ్ళకి చేసినట్టుగా ఏంది ఇలా చేస్తుంది? ఆ రోజు నాకు కూడా అర్థం కాలేదు. కానీ 3 నెలల తర్వాత తెలిసింది, ఆ కుటుంబం దేవునికి కనెక్ట్ అవ్వడానికి అది ఒక మార్గం అయిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యాన్ని చదివి దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తివైతే, నీ ద్వారా పరదేశులుగా ఉన్న వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? ఎవరైనా దారిలో కింద పడ్డారనుకో, అర్రే కింద పడ్డాడు. కొంతమంది కింద పడితే చాలా నవ్వు వస్తుందండి వాళ్ళకు. అదేం బుద్ధో నాకు అర్థం కాదు. కింద పడితే వాళ్ళకు జోక్, ఎవరైనా కింద పడితే చిక్కి నవ్వుకుంటుంటారు. ఏం చేస్తున్నావు? ఎవరో దారిన పోయేటువంటి వ్యక్తిని వాంచి పడేసి ఆడ పడేస్తే, ఎవరు పట్టించుకున్నటువంటి వ్యక్తిని మంచి సమరయుడు పట్టించుకున్నాడు. అతనికి మంచి అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? సత్యమునకు సహాయకులుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితాల్లో మనం ఏ రకంగా ఉన్నాం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, మన ఇల్లు, మన వనరులు ఇవన్నీ సత్యమును చూపించేవిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ ప్రార్థనలు మీ ఇంటికి కాకుండా మిగిలిన వాళ్ళని కూడా పిలవమని చెప్తాను నేను. నీ ఇల్లు ఇతరులకు తెలియని వారికి నీ ఇల్లు వాడబడాలి, నీ సంపద వాడబడాలి, నీ యొక్క వనరులు వాడబడాలి, నీ సమయం వాడబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం అండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన చుట్టూ ఒక అవకాశం ఇచ్చాడు, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, మనకు ఒక సమయం ఇచ్చాడు, మనకు చేతిలో ఏదో కొంచెం డబ్బు ఇచ్చాడు. ఈ మూడిటితో ఏం చేయాలి తెలుసా? మీకు అర్థం కావడం ఒక మాట చెప్తాను. ఒకవేళ ఒక క్యాండిల్ మీరు తీసుకున్నారనుకో, క్యాండిల్ అంటే ఏంటి? కొవ్వొత్తి తీసుకున్నారనుకో, కొవ్వొత్తిని అంటించి మీరు పెట్టారంటే వెలుగు ఎక్కడ ఉంటుందో తెలుసా? కొంచెమే కనబడుతూ ఉంటుంది. కానీ ఆ కొవ్వొత్తి పక్కన ఇక్కడొక అద్దము, ఇక్కడొక అద్దము, ఇక్కడొక అద్దం, 3 అద్దాలు పెట్టండి, వెలుగు చాలా ఎక్కువైపోతుంది. నీవు దేవుని ద్వారా వెలిగించబడిన తర్వాత నీ ఇల్లు అనేటువంటి ఒక అద్దాన్ని నువ్వు ఉపయోగించు, నీ సమయం అనే అద్దాన్ని ఒకటి ఉపయోగించు, నీ యొక్క సంపద అనే అద్దాన్ని ఉపయోగించు. ఈ వెలుగు ఇంకా పెద్దగా అయిపోతుంది. హైదరాబాద్లో ఉండే వారికి, అన్యులుగా ఉండేటువంటి వారికి, దేవుని ఎరగని వారికి వెలుగు ఏ రకంగా తెలిసింది? వాక్యం చెప్పాలా, సాక్ష్యం చెప్పాలా? మనము చేసేటువంటి సత్యమును అనుసరించే సహాయకులుగా ఉండడం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలు ఆ రకంగా ఉన్నాయా?
చాలా సందర్భాల్లో కక్కుర్తిపడి మనమే, మన పిల్లలే, నేనే అలాంటి జీవితంలోకి వచ్చేస్తాం. నువ్వు సత్యమునకు సహాయకునిగా లేవు, సత్యాన్ని చూపించలేని వ్యక్తిగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఒకటి సత్యమును అనుసరించిన ప్రేమ, రెండవదిగా సత్యమును అనుసరించిన ప్రవర్తన, మూడవదిగా సత్యమును అనుసరించి సహాయకులుగా ఉండాలి. నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. అదే 3వ అధ్యాయం, 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దెమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. ఎలాంటి సాక్ష్యం అంట? సత్యమైన సాక్ష్యం. సత్యమైన సాక్ష్యం. సాక్ష్యం అంటే ఇప్పుడు చర్చిలో వచ్చినటువంటి అర్థం ఏంటి తెలుసా? ఎవరికైనా మేలు జరిగిందంటే వేదిక పైకి వచ్చి సాక్ష్యం చెప్తారు, లేదా జూమ్లో వాళ్ళ సాక్ష్యం అంటే నా జీవితంలో దేవుడు జరిగించిన కార్యాన్ని సాక్ష్యము అని మనం అనుకుంటాం. అది ఒక అర్థం. కానీ ఇక్కడ 12వ వచనంలో దేమేత్రి అది ఒక వ్యక్తి పేరండి. దేమేత్రి అందరి వలన సాక్ష్యం పొందాడంట అండి. దేవుని బిడ్డలారా, సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? నా గురించి నేను రాసిస్తే చదివేటువంటిది సాక్ష్యము. అది ఒక రకమైనటువంటి సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే అందరి వలన నా సాక్ష్యం ఉండాలి. అందరి వలన ఏం సాక్ష్యం? బైబిల్లో వ్రాయబడింది, మంచి సాక్ష్యము పొందినవాడు. అంటే నేను చర్చిలో వచ్చేటువంటి వారి దగ్గర మంచి సాక్ష్యం ఉంటే, నేను సత్యం అనుసరించడంలా నేను కొందరి మధ్యనే సాక్షిగా ఉంటున్నా. కానీ నేను నా వీధిలో, నా యొక్క బంధువుల దగ్గర, నా యొక్క స్నేహితుల దగ్గర నా సాక్ష్యం ఏంటిది? నా అత్తగారి దగ్గర నా సాక్ష్యం ఏంటిది? నా మామ దగ్గర నా సాక్ష్యం ఏంటిది? నా బంధువుల దగ్గర నా సాక్ష్యం ఏంటిది? నా యొక్క ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి వలన సత్యమును అనుసరించి మంచి సాక్ష్యం. ఈరోజు నీ సాక్ష్యానికి హద్దులు ఉన్నాయేమో. చర్చిలో మాత్రమే మంచి సాక్ష్యం ఉందేమో, ఇంకా బయట అబ్బే ఎత్తిపోయిందేమో సాక్ష్యం. నువ్వు సత్యమును అనుసరించడంలా నీ వీధిలో వాళ్ళు నిన్ను చర్చ వాళ్ళు చాలా మంచిగా చెప్పొచ్చేమో, నీ వీధిలో వాళ్ళు నీ గురించి సరిగా సాక్ష్యం చెప్పరేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సత్యమును అనుసరించి దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యము. ఏం సాక్ష్యము? మంచి సాక్ష్యం. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే తలంపు ఎప్పటికొకటి ఉండాలి. ఇదన్నట్టు మర్చిపో. నేను మంచోని అనుకోవడం చాలా గొప్ప అనుకుంటారు. కాదు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం. ఇది యేసు ప్రభు లక్షణం. కావాలంటే బైబిల్లో మీరు చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 8:27. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని అడిగాను. ఏమంత అవసరమా యేసుప్రభువా? నువ్వు దేవుని కుమారుడు, నువ్వు పరిశుద్ధుడు. నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారు? అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నా గురించి సేవకు వస్తున్నా కదా, జనసమాలు వస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు? దేవుని బిడ్డలారా, ఎప్పటికీ తలంపొకటి ఉండాలి. ఇదే మంచి సాక్ష్యం అంటే నా గురించి వాళ్ళు ఏమనుకుంటారు, నా గురించి నేను సూపర్, నా గురించి నా ప్రార్థన, నా వాక్యం, నా పాటలు, నా పరిచయం సూపర్ అనుకుంటాను. కాదు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేమేత్రి, నువ్వు దేన్ని బట్టి సాక్ష్యం పొందావు? సత్యమును అనుసరించి. దేవుని బిడ్డగా నేను అందరి వలన మంచి సాక్ష్యము. నెక్స్ట్ పదం చాలా ఇంపార్టెంట్ అండి. పొందినవాడు. చెప్పినవాడు కాదు. సాక్ష్యం చెప్పడం, సాక్ష్యం పొందడం చాలా వేరు. సాక్ష్యం చెప్పడం అంటే నా జీవితంలో దేవుడు మేలు చేశాడు, నన్ను రక్షించాడు, నేను చెప్తాను, ఎన్నైనా చెప్తా. కానీ సాక్ష్యము పొందిన వ్యక్తి, ఇతరులు తన గురించి సాక్ష్యం చెప్తున్నారంట. నాకు ఇలాంటి మంచి కార్యం చేశాడు, మంచి వ్యక్తి అండి, దేవుని బిడ్డ అండి, దేవుని సాధనం అండి, దేవుని ప్రేమను చూపించాడండి. నీ ఆఫీస్లో వాళ్ళు నీ గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, నువ్వు సత్యమును అనుసరించలేదు. సత్యమును అనుసరించిన జీవితం కాదు నీది. అందరి వలన ఎవ్రీబడి షుడ్ గివ్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ అబౌట్ యూ అండ్ మీ. నీ గురించి, నా గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అదే నువ్వు సత్యమును అనుసరిస్తున్నావు.
నువ్వు ఫేస్బుక్ను అనుసరించావా, నీ సాక్ష్యం నీది మంచిగా ఉంటుంది, అందరి దగ్గర ఎత్తిపోతుంది. లేదా నువ్వు ట్రెండ్ను ఫాలో అయ్యావా, అందరి దగ్గర ఎత్తిపోయిన సాక్ష్యం ఉంటుంది, నీ దగ్గర మాత్రం మంచి సాక్ష్యం ఉంటుంది. నేను మంచోని, నా కుటుంబం మంచిది, మేము చాలా మంచోళ్ళు. కాదు, ఇతరులు ఏమని చెప్తున్నారు. కొంతమంది ఎప్పటికి చెడు చెప్పే వాళ్ళ గురించి కాదు నేను అనేది, అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఎందుకు? ఈస్ ఫాలోయింగ్ ద ట్రూత్, సత్యాన్ని వెంబడిస్తున్నాడు. నేను చూసి ఈమె మోసం చేస్తుంది, ఈమె ఎగరగొడుతుంది, ఈయన తప్పు పని చేస్తాడు అని మన గురించి చెప్పేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? అందరి వలన మంచి సాక్ష్యము, అందరి వలన మంచి సాక్ష్యము. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, ఇలాంటి సత్యమును అనుసరించే జీవితాన్ని చూస్తే బహుగా సంతోషం అంట. నీ సాక్ష్యం సరిగా లేకపోతే, అందరి ఎదుట నీ సాక్ష్యం సరిగా లేకపోతే దేవుడు ఏడుస్తాడండి. దేవుని బిడ్డలారా, దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? భూలోకంలో ఒక పాపి ప్రభుని అంగీకరిస్తే పరలోకంలో సంతోషం. యేసు ప్రభు సంతోషిస్తాడు. కానీ నీ సాక్ష్యం సరిగా లేకపోతే యేసు ప్రభు బాధపడిపోతాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నేను దినాన ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. నేను మాట సందర్భంగా వేరే దైవ సేవకుని గురించి చెప్పాను. అరే, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడా మళ్ళీ? నేను అడిగాను, ఎందుకు అంత షాక్ అయిపోయావు మాట చెప్తే? ఆయన ఇంతకుముందు అక్కడికి పోయినప్పుడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, ఆయన తరిమి కొట్టినారు, అది ఇదని ఏదో చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాడు, ఆయన సాక్ష్యం మా ఇంట్లో వినబడుతుంది. ఆయన అక్కడ సేవలోనే ఉన్నాడు, ఇప్పటికీ సేవ చేస్తున్నాడు, ఈ రోజు కూడా సేవ చేస్తుంటాడు ఆయన. కానీ నిన్నటి దినాన మా ఇంట్లో వినబడిన సాక్ష్యం వేరే సాక్ష్యం. ఈరోజు నీ గురించి అందరు ఏమని చెప్పుకుంటున్నారు? మంచి సాక్ష్యము పొందలేని వ్యక్తివైతే నువ్వు దేవుని వెంబడించడంలా, దేవుని వాక్యాన్ని వెంబడించడంలా. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ట్రూత్. నువ్వు సత్యమును అనుసరించాలా. సత్యమును అనుసరిస్తే మంచి ప్రేమ ఉంటుంది, సత్యమును అనుసరిస్తే నీ జీవితంలో ప్రవర్తన ఉంటుంది, సత్యమును అనుసరిస్తే నీ జీవితంలో నువ్వు సహాయకునిగా ఉంటావు. సత్యమును అనుసరిస్తే మంచి సాక్ష్యం అందరి వలన నీకుంటుంది. అందరు నీ గురించి మంచి సాక్ష్యం చెప్తారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నేను సత్యమును అనుసరించలేదని ఈరోజు నాతో మాట్లాడావు. వాక్యాన్ని అనుసరిస్తే నేను మంచిగా ప్రేమిస్తా, శత్రువును ప్రేమిస్తా. నేను వాక్యాన్ని అనుసరిస్తే లోకాశలను అనుసరించను, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధిగా ఉంటా. నేను సత్యమును అనుసరిస్తే పరదేశులుగా ఉండేవారికి సహాయకులుగా ఉంటా. నేను సత్యమును అనుసరిస్తే అందరి వలన మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఉంటా. ఈరోజు నీ గురించి ఏమని దేవుడు చెప్పగలడు? నువ్వు సత్యమును అనుసరించి ప్రేమిస్తున్నావా? నువ్వు సత్యమును అనుసరించిన ప్రవర్తన ఉందా? వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన, వాక్యాన్ని అనుసరించిన మాటలు, వాక్యాన్ని అనుసరించినటువంటి డిస్కషన్, వాక్యాన్ని అనుసరించినటువంటిది దేవుడు బహుగా సంతోషించాలంటే వాక్యానుసారమైన ప్రేమ, వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన సహాయం, వాక్యానుసారమైన సాక్ష్యం నీ జీవితంలో ఉండాలి. ఇది లేకపోయిందా, నువ్వు సత్యం అనుసరించడంలా అనుకుంటున్నావు, నేను వాక్యాన్ని వెంబడిస్తున్నా, వాక్యానుసారంగా ఉన్నా, దేవుని బిడ్డగా ఉన్నాను. సారీ, దేవుడు చెప్పడం లేదు. సత్యమును అనుసరించినటువంటి నీ జీవితంలో సరి అయిన ప్రేమ ఉంటుంది, సరి అయిన ప్రవర్తన ఉంటుంది, సరి అయిన సహాయం ఉంటుంది, సరి అయిన సాక్ష్యం ఉంటుంది. ఈ 4 నీ జీవితంలో ఉన్నాయా? లేకపోతే లేచి నిలబడదాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా జీవితాన్ని దర్శించు, నీకు అంగీకారమైన జీవితాన్ని నేను జీవించాలి. ప్రభువా, వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించాలి. నాయనా, మీరే సహాయం చేయండి. కానీ దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా నా జీవితంలో ప్రేమ ఉంటే, ప్రవర్తన ఉంటే, సహాయం చేయలేని వ్యక్తిగా నేనుంటే, మంచి సాక్ష్యం లేని వ్యక్తిగా నేనుంటే, వాక్యానికి వ్యతిరేకంగా నేనుంటే నన్ను క్షమించు ప్రభువా. నీ జీవితంలో నీ శత్రువును ప్రేమించలేనటువంటి వ్యక్తివైతే, శత్రువు కోసం ప్రార్థించలేని వ్యక్తివైతే, సత్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, యేసు ప్రభుకు సంబంధించిన వ్యక్తివి కాదు, నీ ఆశలను అనుసరించి ఇంకా దేవుని బిడ్డగా జీవిస్తూ ఇంకా పాపపు ఆశలను అనుసరించే జీవించే వ్యక్తివైతే నీ ప్రవర్తన విషయంలో నువ్వు సరిగా లేవు. మంచి సాక్ష్యం అందరి వలన పొందుతున్నామా, లేదా నీ గురించే నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వ్యక్తిగా మారిపోయావా? ఇది కాదు దేవుడు కోరేది.
సత్యమును అనుసరించి అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు దేమేత్రి. దేవా, నన్ను క్షమించు, నీవు కోరుకున్న జీవిత నాలో లేదు ప్రభా, నన్ను దర్శించు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. నీ జీవితంలో ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్. కళ్ళు ముయ్యాలి అంటే ముయ్యాలి. దేవుని ఎదుట మనల్ని పరీక్షించుకుందాం. సత్యమును అనుసరించి ప్రేమ, సత్యమును అనుసరించిన ప్రవర్తన, సత్యమును అనుసరించిన సహాయం, సత్యమును అనుసరించినటువంటి మంచి సాక్ష్యం. గొప్ప దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండవద్దు. దేవుడు నీతో మాట్లాడుండగా నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ యొక్క నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు ఈ అంశం పైనే ఉండాలి. సత్యమును అనుసరించిన వ్యక్తిగా నేనున్నానా? సత్యమును అనుసరించేటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉందా? సత్యమును అనుసరించే ప్రవర్తన నాలో, నా బిడ్డల్లో, నా కుటుంబంలో ఉందా? సత్యమును అనుసరించిన సహాయకులుగా మేమున్నామా? దేవా, మమ్మల్ని దర్శించు. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం. ఎక్కడ దేవుడు నీతో సరిచేయబడమని కోరుతున్నాడో అక్కడ లెట్ us reconcile with the Lord. దేవునితో తిరిగి క్షమాపణ కోరి ఆయనతో కలుసుకుందాం. ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. అద్వితీయ సత్యదేవా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సత్యమును అనుసరించినటువంటి వారంగా మేము ఉండాలి. సత్యమును అనుసరించాలి అని యోహాను పత్రిక 2వ పత్రికలో రాయబడిన మాటను బట్టి మాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు. అవును దేవా, మా జీవితాల్లో సత్యమును అనుసరించిన వారమైతే 4 విషయాలు మా జీవితాల్లో ఉండాలన్నారు ప్రభా. ఎక్కడ మేము సరిగా లేమో మాకు తెలుసు నాయనా. ఎక్కడ సత్యమును అనుసరించని ప్రేమ, సత్యమును అనుసరించినటువంటి ప్రవర్తన, సత్యమును అనుసరించని సహాయము, సత్యమును అనుసరించినటువంటి సాక్ష్యం మా జీవితంలో ఉందో నాయనా. మా గురించి మాకు తెలుసు, మీకు కూడా తెలుసు నాయనా. యేసయ్యా, నీకు వ్యతిరేకంగా మేము ఎక్కడ తప్పుగా జీవిస్తూ ఉన్నా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా జీవితాలు, మా కుటుంబాలు మార్చబడునుగాక. మా పరిచర్య మార్చబడునుగాక. మా దైనందిన జీవితాలు మార్చబడునుగాక. మేము ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, ఆయా స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యము కలిగిన వారుగా మేము మార్చబడుదుముగాక. మీ కార్యాలు మీరు జరిగించండి. మీ సన్నిధిని దయచేయండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి ఎప్పటికీ సరిచేసే వాక్యంగా, మమ్మల్ని తట్టి లేపే వాక్యంగా ఉంచి మహిమను పొందుమని, సత్యమును అనుసరించే వ్యక్తులుగా యేసు నామమందు మేము ఉండునట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.